నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మిమ్మల్ని ఇలా వీడియోల రూపంలో కలుసుకోవడం, మీతో మాట్లాడటం, నా అభిప్రాయాలను మీతో పంచుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందండి. పైగా నా అభిప్రాయాలకు మీరు విలువనిచ్చి ఈ వీడియోల్ని ఇంకో నలుగురికి షేర్ చేయటం ఇంకా బాగుంది. ఈవేళ నేను మీకు ఒక మంచి వ్యక్తిత్వాల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అవి వారు నా జీవితంలో ప్రభావితం చూపిన వ్యక్తులండి. వారు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ ఖచ్చితంగా వారి గురించి నేను మీకు చెప్పే తీరాలి. డాక్టర్ ఎన్వి సుబ్బారావు గారని హోమియోపతి డాక్టర్ ఉన్నారు, మా ఊళ్ళో ఉండేవారు అనమాట. వారు మెడిసిన్ ఇవ్వడం కన్నా వారి మాటలు చాలా ప్రభావితం చూపించేవి. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో నా తోటి వాళ్ళందరూ కూడా వివిధ రకాలైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ మాట్లాడుకుంటూ ఉంటే వారు నాకు కరెక్ట్ టైంలో, నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో దాని మీద దృష్టి పెట్టమ్మా, మిగిలిన విషయాల మీద దృష్టి పెడితే కొంతకాలానికి నువ్వు ఏమి అనుకుని పనిని ప్రారంభించావో అది సాధించలేవు అని నాకు చెప్పడం జరిగింది. అది వినటానికి చాలా చిన్న విషయం, కానీ మనం నలుగురితో కలిపి కూర్చున్నప్పుడు కుటుంబ విషయాలు కావచ్చు, పక్క వాళ్ళని అలా అంటాం కావచ్చు, ఇలా అంటాం, ఇలాంటివి ఏవో నలుగురు మాట్లాడుకుంటూ ఉండడం, వాటిలో ఆనందాన్ని పొందుతూ ఉండటం జరుగుతూ ఉంటుందండి. అది అలా కాకుండా ఎప్పుడు నువ్వు చేస్తున్న పని పట్లే శ్రద్ధ వహించటం అన్నది అది పూజతో సమానమని వారు నాకు చెప్పటం జరిగింది. ఆ తర్వాత స్నేహితుల గురించి, స్నేహం గురించి, విలువలతో కూడిన వ్యక్తిత్వం ఎలా తయారవుతుందో నాకు ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పిన వ్యక్తిత్వం డాక్టర్ శ్రీనివాస్ గారండి. వారు ఇప్పుడు మన మధ్య లేరు, ఆర్థోపెటిషియన్ అనమాట. వారు నన్ను మేస్టార్ అని పిలిచేవారు. నేను డాక్టర్ గారు అంటే మేస్టారు అనేవారు. వారికి నాకు చాలా వయసులో తేడా, వారి పిల్లల లాంటి దాన్ని అనుకోండి. చాలా గౌరవించేవారు. ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం అంటే ఏ విషయాన్నైనా, అది వారికి ఉన్న అనారోగ్యం కావచ్చు వచ్చిన పేషెంట్లకి, లేదా ఏదైనా కుటుంబపరంగా ఇబ్బంది కావచ్చు, చాలా చక్కగా చిటికలో ధైర్యంగా తేల్చేసేవారు. అంతే. మీరు ఏ విషయానికి వెళ్ళండి, నీకేమవద్దు, తగ్గిపోతుందిలేవోయ్ అనేవారు. అంతే. వారిని చూసినప్పుడు నాకు చాలా వింతగా అనిపించేది. ఈ కాలంలో అందరూ అన్ని టెస్టులు చేయించుకోండి, అవి చేయించుకోండి, నువ్వు ఇలా అయితే తగ్గదు, అలా అయితే తగ్గదు అని భయపెడతారు కదా. ఒకసారి అలాగే నాకు తెలిసిన వాళ్ళని తీసుకువెళ్తే ఒక చోట వాళ్ళు స్పైనల్ కార్డ్, వెన్నుముకు ఆపరేషన్ చేయాలి అంటే, ఆపరేషన్ చేయించుకుంటే నేను ఇంకా పని చేసుకోలేనేమో అని బెంగలోకి వెళ్ళిపోయిన ఒక ఆవిడని నేను తీసుకువెళ్తే, ఏం పర్వాలేదంతే అన్నారు. ఏం పర్వాలేదంటే అన్న మాటకు తగ్గిందండి ఆవిడకి. అప్పుడు డాక్టర్ గారు నాకు కూర్చోబెట్టి చెప్పారు, మనం అస్తమాను అన్ని వేళలా డబ్బుతోనే సహాయం చేయక్కర్లేదు, ఎదుటి వ్యక్తికి మాట సహాయం, ధైర్యం చెప్పడం కూడా చాలా గొప్ప పనమ్మా, నువ్వు కొంచెం ధైర్యం చెప్తే వాళ్ళ పని వాళ్ళే చేసేసుకుంటారు అని. అలాగే ఒకసారి పిలిచారు, ఇలాగే మాస్టారు ఇలా రండి అని, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేనికోసం కష్టపడుతున్నారు అని అడిగారు. సహజంగా ఏం చేస్తాం అంటే ఉద్యోగం చేస్తున్నాం, దేనికోసం కష్టపడతాం, కుటుంబం కోసం కష్టపడతాం కదా. ఉద్యోగం కోసం, డబ్బు కోసం అంటే, కుటుంబం కోసం అంటే, మరి ఏమన్నారంటే, మాస్టారు మీరు 50 ఏళ్ల లోపు స్నేహితులు సంపాదించుకోవాలండి, డబ్బు దానికి అదే వస్తుంది మీరు కష్టపడితే, కానీ మీరు నాకు తీరికయ్యాక, నాకు అన్ని పనులు అయిపోయాక అప్పుడు నేను స్నేహితులను సంపాదించుకుంటారంటే ఎవరు మీ దగ్గర ఉండరండి అని. మనందరం ఏమనుకుంటాం అంటే డబ్బు ఉంటే సరిపోతుంది, స్నేహితులతో పనే ఉంది అని కదా. ఎవరైనా అనుకునేది అదే, డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతాయి, స్నేహంతో పనే ఉంది అని. అని వారు నాకు ఏం చెప్పారంటే, 50 ఏళ్ల వయసులోపు మీరు ఎవరినైతే స్నేహితులుగా చేసుకుంటారో వారికి సహాయం చేయడానికి మీకు కూడా కాస్త శారీరకంగాను ధనపరంగాను ఓపిక ఉంటుంది. మీరు ఎవరికైనా స్నేహితులు అవ్వాలన్నా, మీరెవరినైనా స్నేహితులను చేసుకోవాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. మీరు వారికి ఏమీ చేయకుండా అస్తమానం నాకే అందరూ చేయాలంటే స్నేహితులు అవ్వరు కదా. కాబట్టి అది 50 ఏళ్లలోపు ముందు మీరు స్నేహితులను పెంచుకునే పని చేయండి అన్నారండి.
అది నాకు ఎంత ఉపయోగపడిందంటే ఒక ఆస్తి పోగైనట్టే ఉపయోగపడింది. అలాంటి పెద్దవాళ్ళ మధ్యలో కనుక నేను లేకపోతే ఆ వ్యక్తిత్వం అలా తయారవదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి మనలో ఎవరైనా సహాయం చేసే వాళ్ళని చూస్తే వాళ్ళని వెర్రి వాళ్ళలానో పిచ్చి వాళ్ళలానో లేదా వాడేసుకుందాం అనుకుంటూ ఉంటారు. ఎవరెవరిని వాడుకోక్కర్లేదండి. సహాయం చేసే లక్షణం ఉన్నవాళ్ళు ఆ సహాయం చేస్తూనే ఉంటారు. ఆ సహాయం చేయటంలోని ఆనందం లేదా సహాయం చేయడంలో గల ఉన్నత వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు చిన్న పెద్ద సహాయాలు చేస్తూనే ఉంటారు. మహా అయితే మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఒకసారి మోసం చేస్తారు, రెండోసారి మోసం చేయడానికి వాళ్ళు మన దగ్గరికి రారు కదా. వారు అనేవారు కదా, చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదండి. వాళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు, మనం ఎంతవరకు చేసామన్నదే మనకి ముఖ్యమని. నాకు ఆయన చూస్తేనే పెద్ద గురువుగారులు అనిపించేవారు. చూడటానికి మాట కటువుగా ఉండేది కానీ చాలా అద్భుతమైన వ్యక్తిత్వం అండి. అయితే ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి అంటే, స్నేహితులు అంటే ఎలా ఉండాలి అని కూడా చెప్పారనమాట. నాకు వారి మాటలు నాకు ఎంతవరకు వారికి అర్థమైందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చితే, ఇది బాగుంది అనిపిస్తే మీరు పోగేసుకున్న ఆశతో పాటు లేదా కడుతున్న ఈఎంఐలతో పాటు మంచి నలుగురు స్నేహితులను కూడా పోగేసుకోండి. స్నేహితులకి కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పారు ఆయన. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆ స్నేహితులు మనకి సహాయపడడానికి సదా సర్వదా సిద్ధంగా ఉండాలి. అది డబ్బు రూపంలో కాదండి, మాట సాయం అవ్వచ్చు, ధైర్యం అవ్వచ్చు. అంటే మన కష్ట సమయంలో ఆదుకునే మనసు ఉండాలి. మనసున్న వాళ్ళనే మనం స్నేహితులుగా చేసుకోవాలి. అలాంటి మనసు మనకే ఉండాలండి. మనకి లేకుండా వారికే ఉండాలని కోరుకోకూడదు. రెండోది, మీరు ఏదైనా ఒక రహస్యాన్ని చెప్పినప్పుడు లేదా ఈ విషయం నేను నీకు చెప్తున్నాను అని వారు మనకి చెప్పినప్పుడు దాన్ని ఇంకొక మనిషి దాకా చేరవేయకుండా ఉండే వ్యక్తిత్వం కలవాళ్ళు మంచి స్నేహితులుగా మనకు మిగులుతారు అని. ఏదో మనకు మనసులో బాధ ఉండో లేకపోతే ఎవరికి చెప్పుకోలేనిది ఏదో చెప్పామనుకోండి, దాన్ని తీసుకెళ్ళి 10 మందికి చెప్పారనుకోండి, అది స్నేహితుడికి ఉండాల్సిన లక్షణం కాదు. అలా మనదైన నిజాలని లేదా మనం చెప్పుకున్న రహస్యాలని నలుగురికి చెప్పేవాళ్ళని స్నేహితులుగా అంగీకరించకూడదు. అలాగే మనం ఏ దారిలో నడుస్తున్నామో ఖచ్చితంగా తప్పులు చెప్పే ధైర్యం అవతల వారికి ఉండాలి. ఈవేళ నేను నో అంటే నా స్నేహం వదిలేస్తాడేమో అన్న భయపడేవాడిని స్నేహితులుగా చేసుకోకండి. ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పని ఇందులో ఇది బాగోలేదు అని మీకు ఎవరైతే చెప్పగలుగుతారో, ఎవరైతే మిమ్మల్ని సరిదిద్దగలుగుతారో అలాంటి వారినే నిజమైన స్నేహితులు. అంతే తప్ప వీడితో స్నేహం ఉంటే చాలు, వాడు ఏమైతే నాకెందుకు లేని, మీరు ఏం చేసినా దాన్ని అలాగే సరే అంటే మీరు ఏ వ్యసనానికి అలవాటు పడినా లేదా దుబారా ఖర్చులకు అలవాటు పడినా లేదా మీ కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోయినా మిమ్మల్ని అబ్బా నువ్వు భలే చేస్తున్నావు అనే స్నేహితులు ఉన్నారనుకోండి, వారు స్నేహితులు కాదు. అలాంటి వారికి దూరంగా ఉండండి అని వారు నాకు చెప్పడం జరిగింది. వారు పాటించినవన్నీ, వారు చెప్పినవన్నీ వారు పాటించినవే చెప్పారు. వారు చెప్పినవన్నీ పాటించిన వాళ్ళందరం చాలా బాగున్నాం. మీరు కూడా చక్కగా ఇప్పటి నుంచి స్నేహితుల్ని ఎంచుకుని దగ్గర చేసుకుని వారితో స్నేహాన్ని పెంచుకుని, ఈ స్నేహం అండి ఇప్పుడు కాదు, మీకు పనులన్నీ అయిపోయిన తర్వాత, గృహస్థాశ్రమంలో చేయాల్సిన కర్తవ్యాలన్నీ అయిపోయిన తర్వాత మనకంటూ మనసు మాట్లాడుకోవడానికి, మనకంటూ చెదోడువాడుగా ఉండడానికి ఒక ఆస్తి లాంటిదండి స్నేహం. అలాంటి స్నేహాన్ని వదులుకోకండి, పెంచుకునే ప్రయత్నం చేయకండి. ప్రతి పరిచయాన్ని డబ్బుతోటో, ప్రతి పరిచయాన్ని మన అవసరం తీరేదానిలోనో కాకుండా ఒక 20-30 ఏళ్ల తర్వాత మన మనసుకు తోడుంటారనో లేకపోతే మనం వారితో కలిపి చేసే ప్రయాణం మధురంగా ఉంటుందనో భావించి అలాంటి వ్యక్తుల పరిచయాలు కూడా పెంచుకుని స్నేహాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. జీవితం చాలా బాగుంటుందండి. పరమాత్మను పట్టుకుని నడిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత ధైర్యంగా ఉంటుందో, మన పక్కన అలాంటి స్నేహితులు ఒక నలుగురు ఉంటే చాలండి, యుద్ధాలను కూడా గెలిచేయగలం. మనం ఇప్పుడు అందరూ అనుకునేది అదే కదా, మాకు 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు, మేము ఆనందిస్తే మాతో పాటు ఆనందించేవాళ్ళు లేరు, అందరినీ మమ్మల్ని అనేవాళ్లే తప్ప అని అందరూ అంటూ ఉంటారు. మీరు కూడా ఎవరికైనా మంచి మంచి మాటతోటైనా సహాయం చేసి స్నేహితుడయ్యే ప్రయత్నం చేయండి. జీవితం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది.
ధైర్యంగా ఉంటుంది. ప్రయత్నిస్తారు కదా. థ్యాంక్ యూ.